తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో దళిత నాయకులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కత్తి సోమరాజు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు 30 సంవత్సరాల నుండి శ్రీ మందకృష్ణ మాదిగ దళిత నాయకులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి పోరాటం చేశారు. ఇక ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మా దళిత బిడ్డలు ఉద్యోగాలు విద్యా రిజర్వేషన్లు కేటాయించిన వారికి అర్హత పొందడానికి ఏబిసిడి వర్గీకరణ 59 ఉపకులాల వారికి ఎంతో మేలు జరుగుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన అన్నారు. చెప్పండి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి అరుంధతిపేటలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు శుభ సందర్భంగా కృష్ణమాదిగ గారు 30 సంవత్సరాల పోరాట ఫలితం ఈ రోజులో సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూడలేదు, బాబు జగజ్జీవన్ రావు మేము చూడలేదు. వారిద్దరూ ఆలోచన విధానంతో కృష్ణమాదిగ గారు ఎస్సీలో ఉన్న 59 కిలోలకు కూడా సమానమైన వాటా దక్కాలని 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ గారు చేసిన పోరాట ఫలితం